నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అధికార పార్టీ సర్వం సిద్ధం చేసింది. సో మీ అందరికీ తెలిసి ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో అన్ని రకాల ఏర్పాట్లకు ఇక అధికార పార్టీ అయితే నడుస్తున్నది. ఇక ట్యాంక్ బండ్ మీద కూడా అన్ని రకాల కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎట్లా ఉండబోతుంది? ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం, సోనియమ్మ రావట్లేదు, హాజరు కావట్లేదు అనేటువంటి వార్తలు చూస్తా ఉన్నాం. సో ఎట్లా ఉండబోతుంది? ఆమె లేకుండా ఈ ప్రోగ్రామ్ ఊహించుకోవచ్చా? యాక్చువల్గా సోనియా గాంధీ గారికి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. మీరందరూ మీడియా ద్వారా మీరందరూ చూసిర్రు. ఢిల్లీలో టెంపరేచర్స్ చాలా హై ఉండడం, ప్లస్ ఆమె ఆరోగ్యం కూడా మీకు తెలుసు కొంచెం నిలకడ ఉండకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోతుంది. కానీ ఒక మంచి మెసేజ్ని ఒక వీడియో ద్వారా ఒక మెసేజ్ని పంపిస్తుంది. ఆ మెసేజ్ని రేపు మనం తెలంగాణ ప్రజలకు, అక్కడికి వచ్చినటువంటి నాయకులకు, అలాగే వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఆ మెసేజ్ని వినిపించడం జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే మీకు తెలియదు ఏముంది. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదైతే పోరాట నేపథ్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో దాని ప్రకారంగానే తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణకు ఉన్నటువంటి రిజంబ్లెన్స్ కానీ ఉండాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మనకున్నటువంటి లోగోను కానీ మనకున్నటువంటి అందశ్రీ గారు పాడినటువంటి పాట కానీ దాన్ని మీద తెలంగాణకు ఇష్టానుసారంగా చేయాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప ఆయనకు దాన్ని పొలిటికలైజ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే. కొన్ని పొలిటికల్ పార్టీస్ గత 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఎన్నో చీకటి జీవోలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏ పాలన అందించారు, ప్రజలకు ఎన్ని అప్పులు చేసిరు కూడా చెప్పని బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పుపడుతూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. మేము కేవలం ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఐడియాను సివిల్ సొసైటీస్ కానీ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజల మధ్యనకు తీసుకుపోయి వాళ్ళ అప్రూవల్ తోటే దాన్ని ఆచరణలకు తీసుకొస్తాం. కానీ వీళ్ళు ఆవేశపడి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద, అసలు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తారు. ఆ రోజు కూడా సోనియా గాంధీ గారు 2007 ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారు. ఈ రోజు కూడా బంగారు తెలంగాణ ప్రజలకు కష్టాలు సుఖాలు అన్నిట్లలో కూడా ప్రజాస్వామ్యంలో పార్టీలు తోడు ఉండాలి, ఓట్లు వేసినటువంటి పార్టీలు అన్న ఉద్దేశంతో వాళ్ళ మంచి కోరి మేము గత 150 రోజుల పాలన ఈ మధ్యనే మీకు అందరు తెలుసు గత 2 నెలల నుంచి కోడ్ కూడా ఉంది కాబట్టి కొన్ని పథకాలు ఇవ్వలేకపోయి ఉంటాం. వాటన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కూడా వాటన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సార్లు 2014-18 మేనిఫెస్టోను కూడా అమలు చేయనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇవాళ ఈ గొగ్గోలు పెడుతుంటే నాకు ఒకటే అర్థం కావట్లేదు. ఇంత తొందర ఆవేశపడాల్సింది ఏముంది? కానీ కిరణ్ గారు, ప్రధానంగా అటు కేటీఆర్ కావచ్చు, ప్రతిపక్షాలు, అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలంగాణ చరిత్రను దాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ లోగో విషయం కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, వీటిని తీసివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఇది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారా రేవంత్ రెడ్డి గారు? అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ గారు. ఆయన కయాలేదో మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇచ్చుంటే అసలు పార్టీ పెట్టేటోడు కాదు. పార్టీ పెట్టినా కూడా తెలంగాణ వస్తుందని ఆయన ఏ రోజు పార్టీ పెట్టలేదు. కమిషన్లు, కలెక్షన్లు, ఎలక్షన్లు, బై ఎలక్షన్లు చేసుకొని బతికేటోడు. సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చి వాస్తవంగా 60 ఏళ్ల పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల కష్టాలు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు అదృష్టవశాత్తుగా వచ్చి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఆయన నమ్మి మోసపోయారు కాబట్టి ఈరోజు వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది తెలంగాణ ప్రజలు. అదృష్టం కాదు, కష్టంగా 10 ఏళ్ళు అపోజిషన్లో ఉండి ప్రజలు తీర్పు కోసం వేచి చూచి ఈయన చేయనిటువంటి కార్యక్రమాలు, ఈయన ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పనులు కానీ, బంగారు తెలంగాణ చేశాన వాగ్దానాలు కానీ నెరవేర్చకపోవడంతో వచ్చినటువంటి పదవి ఇది పదవి అని కూడా మేము అనుకోము. ఇది ఒక బాధ్యత ఇచ్చిరు మాకు తెలంగాణ మంచి చేయడానికి. డెఫినెట్ గా తెలంగాణకు మంచి కోసం పనిచేస్తాం తప్ప ఆయన లెక్క ఏదో లక్కీ స్టార్ లెక్క వచ్చి 10 ఏళ్లలో ఏం చెప్పులు వేసుకొని వచ్చిన కేసీఆర్, హరీష్ రావు ఎక్కడుండు, ఇలా కవిత ఎక్కడుంది, ఇలా కేటీఆర్ ఎక్కడుండు, ఆయన ఎక్కడుండు, ఎంత దండుకుర్రు, రాష్ట్ర ఖజానాకి ఎంత గండి కొట్టిరు, మరి వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తే మనం ఏం చెప్తాం చెప్పండి. తెలంగాణ ప్రజలు చాలా తెలియకలోళ్ళు.
వాళ్ళు అన్ని చూస్తారు. ఇవన్నీ ఎందుకు? ఉమ్, ఈ లక్కీ స్టార్ కేసీఆర్ కి ఎన్ని సీట్లు వస్తాయి ఎల్లుండి? ఓకే. మన లక్కీ పిల్లో కదా, మేము లక్కీ అంటున్నాం కదా, ఆయన హార్డ్ వర్కర్ కదా. 14 సీట్లు వస్తాయి పక్క అంటున్నాడు కదా. 14 వచ్చిన రోజు ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ మాట్లాడుకుందాం. 14 వస్తే ఎన్ని? 14లో మరి 2 డిజిట్ ఉంటాయా, 1 డిజిట్ ఉంటుందా, 0 అవతల సైడ్ ఉందో, ఆ 14 అవతల సైడ్ ఉందో తెలుస్తుంది. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.